మా మెయిన్ మోటో ఏంటి అంటే నార్మల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఎక్కువ మోడల్స్ ఉంటాయి, ఎక్కువ టైప్ ఆఫ్ వినాయకులు ఉంటారు అని ఒక మిత్ లేదు. మట్టిలో వినాయక చవితి అనగానే యూత్ అందరు ఏంటి, డీజే పెట్టాలి, పెద్ద వినాయకుడిని పెట్టాలి, తీసేటి రోజు ఇంకా బరాత్ పెట్టుకొని ఫుల్గా తాగేసి ధూమ్ధాం చేయాలి. అదే అంత మురికి వాటర్ హైదరాబాద్లో మొత్తం మురికి వాటర్ తీసుకెళ్తారు, ఆ డ్రైనేజ్ వాటర్లో పడేస్తున్నారు. అసలు ఎవరికి యూజ్ లేదు. స్వదేశీ ఇక్కడ చేనేత వస్త్రాలతో చేసిన పంచే అండ్ మట్టి దీన్ని పట్టుకున్నారు అనుకోండి ఆబ్వియస్ గా డ్యామేజ్ అవుతుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డిజైనింగ్ మొత్తం మేము మా ఫ్యామిలీలో 4 members ఉంటాం. మేమే మొత్తం రిఫరెన్స్ తీసుకొని ఈ వినాయక ప్రజెంట్ మనము దివ్య గారి దగ్గరికి వచ్చాము. సో మట్టి గణేష్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచి వస్తారండి మన దగ్గరికి? జనరల్ గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కవర్ అవుతాయి. రెండు కవర్ అవుతాయా? వావ్. సో మట్టి గణేష్ డ్యామేజ్ అవ్వకుండా వెళ్తుంది అంత లాంగ్ డిస్టెన్స్ కి? సేఫ్ గానే పంపిస్తాము. సేఫ్ గానే పంపిస్తున్నారు. హైట్ ఎంతైనా పర్లేదా ఆర్ లిమిటేషన్స్? 8 feet వరకు, ఫ్రమ్ 6 inches to 8 feet ప్రాబ్లం ఏం లేదు. యా ఓకే. సో చాలా మంది వచ్చినట్టున్నారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రో? మెదక్ నుంచి వచ్చారు. ఓ ఫస్ట్ టైమా ఆల్రెడీ వచ్చారా మీరు? మీకు డ్యామేజ్ అవ్వకుండా వెళ్ళిపోయింది అంత దూరం? డ్యామేజ్ అస్సలు లేదు. అందరికీ నమస్కారం. ప్రజెంట్ మనము అబ్దుల్లాపూర్ మెట్ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఉన్నాము. ఇక్కడ మట్టి వినాయకులు తయారు చేస్తున్నారు. సో వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, అండ్ ఇక్కడ ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు గణేష్లు ఉన్నాయి, మనకి ఎంత ప్రైస్ పడుతుంది అనే డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకుందాము. నమస్కారం అండి. సో ఫస్ట్ మన మోటివ్ ఏంటి, యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు? మేము యాక్చువల్లీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 25 years అవుతుంది. 25 years? సో లాస్ట్ 12 years నుండి ఆల్మోస్ట్ 7 feet వరకు చేయడానికి ట్రై చేస్తున్నాము. 7 feet, ఓకే. మా మెయిన్ మోటో ఏంటి అంటే నార్మల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఎక్కువ మోడల్స్ ఉంటాయి, ఎక్కువ టైప్ ఆఫ్ వినాయకులు ఉంటారు అని ఒక మిత్ ఉంటుంది కదా. లేదు, మట్టిలో కూడా అంతే డిఫరెంట్గా డిఫరెంట్ మోడల్స్తో ట్రై చేయొచ్చు అని. లైక్ ఎట్లా అంటే మొత్తం ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చూసినా కూడా ఇదే బాగుంది అని చెప్పేలాగా ట్రై చేయాలని చేస్తున్నాం. సో సేమ్ కైండ్ ఆఫ్ మోడల్స్ని ఇక్కడ కూడా రిప్లికేట్ చేయాలని చూస్తున్నాం. సో ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో జనాలందరూ ఏంటి అంటే వినాయకుడు అనగా చాలా పెద్దగా ఉండాలి, రంగులు ఉండాలి, డిఫరెంట్ మోడల్స్ ఉండాలి అలా అనుకుంటారు. బట్ మన సాంప్రదాయంలోకి వెళ్ళినా కూడా యాక్చువల్గా మట్టి వినాయకుడే పెట్టాలి. సో అండ్ అది మన ఇండియా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది ట్రంప్ టారిఫ్ ఒక పెద్ద హైప్. సో మనము చైనా నుంచి ఎక్స్పోజ్ చేసుకుంటాం యాక్చువల్గా దాంట్లో యూజ్ చేసే పిఓపి దానికి. సో అక్కడ అండ్ మీరు చేస్తున్న ఈ గ్రేట్ వర్క్ ఫ్రమ్ 25 years ఆల్రెడీ మీరు చేస్తున్నారు. బట్ అది ఇప్పుడు ఇక్కడ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఆ ట్రంప్ టారిఫ్ని తగ్గిస్తుంది అనమాట. సో స్వదేశీ మోదీ గారు డైరెక్ట్ బయటకు వచ్చేసి బీ ఇండియన్ బై ఇండియన్ స్వదేశీ అని చెప్పి స్టార్ట్ చేశారు. సో మీరు అది ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ చేశారు, రియల్లీ గ్రేట్. సో యాక్చువల్గా అంటే ఏ సైజ్ నుంచి స్టార్ట్ చేశారు అండ్ ప్రజెంట్ ఏ సైజ్ వరకు ఉంది? ఇప్పుడు మా దగ్గర 6 inch నుండి 8 feet వరకు ఉంది. 6 inches నుంచి 8 feet వరకు ఉంది. ఓకే. సో ప్రైజింగ్ ఎలా ఉంటుంది? బేసిక్గా 6 inch నుంచి అంటే 6 to 3 feet ప్రైజింగ్ ఎలా ఉంటుంది? సో 6 inch వచ్చేసి 45 rupees నుండి ఉంటుంది. ఓకే. 8 feet వచ్చేసి 27,000 వరకు ఉంటుంది. 27,000 వరకు ఉంటుంది. సో మనము యావరేజ్గా ఒక 3 feet గణేష్ అయితే మనకి ఎంత పడుతుంది ప్రైస్? 3 feet గణేష్ బిట్వీన్ 6,800 నుండి 7,000 మధ్యలో పడుతుంది. 7,000 అనుకున్నాం అప్రాక్సిమేట్గా. సో ఒక 4 feet to 5 feet వెళ్ళినప్పుడు ఒక 10,000, 12,000, 13,000 అట్లా ఉంటుంది. ఓకే, 10 to 12,000. సో 8 feet అయితే మనకి 27,000. సో 7 feet అయితే అంతే అండి, 25,000. సో మనకి అన్ని కలర్స్లో ఇస్తున్నారా లేదంటే వాళ్ళు ప్లెయిన్? మేము మ్యాక్సిమం మట్టిది ఇలానే పెట్టండి అని చెప్పడానికే ట్రై చేస్తున్నాము. అందుకనే మేము మా కళ్ళు కూడా ఇంత అట్రాక్టివ్గా, బొట్టు ఇంత అట్రాక్టివ్గా పెడుతున్నాము. కానీ కొంతమంది కస్టమర్స్ ఏంటి అంటే కలరే కావాలి అన్న వాళ్ళకి వాటర్ కలర్స్ యూజ్ చేస్తున్నారు. సో యాక్చువల్గా కలర్ లేకుండా కూడా ప్లెయిన్గా చాలా బాగుంది యాక్చువల్గా. సో ఎక్కడ మనకి ఆ ఫీల్ పోవట్లేదు. రియల్ గణేష్ చూసినట్టు నార్మల్ పిఓపి చూస్తే ఎలా ఉంటుందో అలా సేమ్ రిప్లికేట్ చేసేసారు. సో మనకి ఈ సైజ్లో ఉంటుంది కదా గణేష్, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎక్కడ నుంచి తీసుకొస్తారు అండ్ మేము ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్ళేటప్పుడు ఏమైనా డ్యామేజ్ అవుతుందా? ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డిజైనింగ్ మొత్తం మేము మా ఫ్యామిలీలో 4 members ఉంటాం. మేమే మొత్తం రిఫరెన్స్ తీసుకొని ఈ వినాయకుడు ఇట్లా ఉండాలి, ఈ పగిడి ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి అని చాలా ట్రై చేస్తాం. అరౌండ్ ఇయర్ మోడల్స్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంటాం, కొత్తవి తీసుకురావడానికి ట్రై చేస్తుంటాం. ఇయర్ ఆల్మోస్ట్ 15 to 20 డిఫరెంట్ మోడల్స్ వేస్తుంటాము. అది ఎట్లా అంటే మట్టి కదా, ఒక్కొక్కసారి ష్రింక్ అయిపోయి సెట్ అవ్వక కొన్ని సెట్ అవ్వవు. అవి తీసేసి ఏవైతే కరెక్ట్ వచ్చినాయో మళ్ళీ దాన్ని ఎక్కువ బల్క్లో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ ఉంది మీది? మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అబ్దుల్లాపూర్ మెట్లో. సో అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్లో తీసుకొస్తారు కదా. సో డ్యామేజ్ ఏమైనా అవుతుంటుందా? 99% డ్యామేజ్ అవ్వదు. కాకపోతే ఏంటి అంటే కొంతమందికి తెలియక డైరెక్ట్ ఇక్కడ
లేకపోతే ఈ హ్యాండ్స్ కి ఓకే డైరెక్ట్ టచ్ ఇట్లా లేపేటప్పుడు దీన్ని లిఫ్ట్ చేసేటప్పుడు దీన్ని పట్టుకున్నారు అనుకోండి ఆబ్వియస్ గా డ్యామేజ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా సైడ్స్ కి పట్టుకోవడానికి ట్రై చేయాలి. ఓకే సైడ్ నుంచి తీసుకోలేదు. మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వచ్చిన వాళ్ళకి బేసిక్ గా ఎలా తీసుకోవాలి. సో కస్టమర్స్ మీ దగ్గర తీసుకున్నప్పుడు ఎవరైనా డ్యామేజ్ అయ్యి లాంగ్ లో తీసుకెళ్తారు కదా, 100-150 కిలోమీటర్స్ కూడా తీసుకెళ్తుంటారు కదా. సో అలాంటప్పుడు ఏమైనా డ్యామేజ్ అయినాయి అని చెప్పేసి ఎవరైనా మళ్ళీ మీకు చెప్పారు? మేము లాస్ట్ ఇయర్ ఒకళ్ళు 80 కిలోమీటర్స్ అవే ఇక్కడ నుండి, ఓకే వాళ్ళకి ఫస్ట్ టైం డ్యామేజ్ అయింది, ఓ తీసుకొచ్చినాము. సెకండ్ టైం తీసుకెళ్తే సెకండ్ టైం వాళ్ళు కరెక్ట్ పట్టుకోక మళ్ళీ డ్యామేజ్ అయ్యో ఓకే. థర్డ్ టైం మళ్ళీ మా ఇద్దరు మనుషులను ఇచ్చి పంపించినాము. ఓకే సో మరి చార్జ్ ఎలా చేశారు? లేదండి, ఏ ప్రైస్ ఉందో అదే ప్రైస్, ఇంకా ఎక్స్ట్రా ఏం తీసుకోవాలి. డ్యామేజ్ అయింది కాబట్టి రీప్లేస్మెంట్ కూడా ఫ్రీగా చేసేసారు. ఓ గ్రేట్. ఓకే యాక్చువల్లీ మాకు ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు మట్టి వినాయకుడిని తీసుకెళ్తున్నారు, పూజ చేస్తున్నారు, ఓకే, మేము ఎంత కష్టపడి తయారు చేస్తామో అది మాకు తెలుసు. వాళ్ళు తీసుకెళ్ళాక ఎంత మంచిగా పూజ చేస్తారో వాళ్ళకి తెలుసు. కానీ తీసుకెళ్తున్నారు చెరువుల్లో మురికి వాటర్, హైదరాబాద్లో మొత్తం మురికి వాటర్ ఉంటుంది, తీసుకెళ్తారు ఆ డ్రైనేజ్ వాటర్లో పడేస్తున్నారు. అసలు ఎవరికి యూజ్ లేదు దానివల్ల. సో ఇట్లా చెయ్యొద్దు అని ఈ లాస్ట్ ఇయరే స్టార్ట్ చేసినాము. ఎవరైతే మా దగ్గర వినాయకుడు తీసుకెళ్తున్నారో వాళ్ళకి ఒక మొక్క ఇస్తున్నాము. లాస్ట్ ఇయర్ చిన్న ఉసిరి చెట్టు ఉంటుంది కదా, నాటు, అది ఉసిరి చెట్టు ఇచ్చాము. వెళ్ళిన వాళ్ళు 100లో 20% పెట్టినారు, మేము చెప్పిన కాన్సెప్ట్ ఫాలో అయినారు. 80% పెట్టలేరు. బట్ అట్లీస్ట్ తీసుకెళ్ళిన వాళ్ళు అయితే వెళ్ళి మొక్కల్ని పెట్టినారు, మాకు ఫొటోస్ షేర్ చేసినారు. ఇప్పుడు కూడా వచ్చి కస్టమర్స్ చూపిస్తున్నారు లాస్ట్ ఇయర్ చెట్టు ఇంత పెద్దగా అయింది. ఓకే ఈ మట్టి గణేష్ ని అక్కడ పెట్టేశారన్నమాట. ఈ మట్టి గణేష్ ని తీసుకెళ్లి నిమజ్జనం వాళ్ళ కాలనీస్ లోనే చేసి ఓకే అదే మట్టితోని చెట్టు పెట్టడం. వావ్ సూపర్, బాగుంది. ఈ ఇయర్ ఎవరైనా తీసుకున్నారా అలా? ఈ ఇయర్ కూడా మేము రిటర్న్ గిఫ్ట్ లా ఇస్తున్నాం కదా. యాక్చువల్ ఒక పూజా కిట్ ఇస్తున్నాము. పూజా కిట్ లో ఏంటి అంటే ఒరిజినల్ గా తయారయ్యే కుంకుమ ఉంటుంది కదా, అదొక 20 days ప్రాసెస్ ఉంటుంది డైరెక్ట్. అదొకటి ఒరిజినల్ గా తయారయ్యేది విభూది, అదొక 20 days ప్రాసెస్ ఉంది. ఆవు పిడికలతో తయారు చేస్తున్నారు. ఆర్గానిక్ పసుపు, ఈ 3 డైరెక్ట్ రైతులు ఎవరైతే ఒరిజినల్ గా చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచే తెచ్చాము. ఇంకొకటి ఇక్కత్ది పంచ ఉంటుంది, పోచంపల్లి ఇక్కత్ పంచ ధోతి, ఇది కూడా ఎవరైతే నేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చాము. సో ఏంటి అంటే మేము ఒక రకంగా హెల్ప్ చేస్తున్నాము. వాళ్ళని కూడా ఎక్కడైనా ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకి కూడా పబ్లిక్ లోకి వస్తారు, ఒరిజినాలిటీ అనేది ఏంటి తెలుస్తుంది అనే కాన్సెప్ట్ తోని స్టార్ట్ చేశారు. ప్యూర్ స్వదేశీ, ఇక్కడ చేనేత వస్త్రాలతో చేసిన పంచే అండ్ మట్టి ప్యూర్. ఆ మట్టి ఎక్కడ నుంచి తెస్తారు మీరు? మట్టి ఇక్కడ దొరికే చెరువులలో నుండి తెస్తాం, లోకల్ ప్రొక్యూరింగ్. సో బయట అందరూ కలకత్తా మట్టి అని అది కూడా తెస్తాము, ఇది కూడా తెస్తాము. ఓకే సో మెయిన్ యూజ్ చేసేది ఏ మట్టి? కలకత్తా రెండు. సో మల్టీ యూజ్ చేయదు, ఫినిషింగ్ కి మాత్రం నాకు తెలిసి కలకత్తా. ఓకే సూపర్. సో దీనివల్ల ఏంటంటే మన మట్టి కాపాడుతుంది, పొల్యూషన్ అవ్వట్లేదు, అండ్ దెన్ స్వదేశీ చేనేత వస్త్రాల వాళ్ళు బయటకు వస్తున్నారు. సో మల్టిపుల్గా హెల్ప్ అవుతుంది. రియలీ గ్రేట్ జాబ్ యాక్చువల్గా. సో మీరు ఇది కాకుండా ఇంకేమైనా ప్రొఫెషన్లో ఉన్నారా ఆర్ ఫుల్ టైం ఉంటుంది సార్? యాక్చువల్లీ మేము ఇది కాకుండా మట్టి పాత్రలు ఉంటాయి కదా, బౌల్స్, కుకింగ్ బౌల్స్, అవి కూడా చేస్తూ ఉంటాము. సూపర్. ఓకే అది ఆన్లైన్ లో రీసెంట్ గా ఒక 6 months బ్యాక్ స్టార్ట్ చేసినాము. ఇప్పుడు అది పాజ్ లో ఉంది, మళ్ళీ వినాయక చవితి అయిపోగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అచ్చా ఓకే. సో ఇంకా మొత్తం మట్టితోనే, మనిషి మొత్తం మట్టితోనే ఉంటున్నారు. సూపర్. అసలు జనరల్ గా వినాయక చవితి అనగానే యూత్ అందరు ఏంటి, డీజే పెట్టాలి, పెద్ద వినాయకుడిని పెట్టాలి, తీసేట రోజు ఇంకా బరాత్ పెట్టుకొని ఫుల్గా తాగేసి ధూమ్ధాం చేయాలి, అదే అనుకుంటారు. అసలు యాక్చువల్గా వినాయక చవితి అంటే ఎలా జరుపుకోవాలి, ఎలా చేస్తే బాగుంటుంది, కొంచెం ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వగలుగుతారా? అంటే నాకు తెలిసినంత వరకు నేను మ్యాక్సిమం పెరిగింది అట్లా వినాయక చవితి చేసే ప్లేస్లో నుండే నేను కూడా ఉన్నాను. సో ఇప్పుడు నేను నేర్చుకుంటుంది ఏంటి అంటే జనరల్గా ఇండియన్ ఫెస్టివల్స్ ఏదైనా మనకి నేచర్కి లేకపోతే మనకి ఇంకో పక్కన ఇంకో ఏదో పని చేసే మనిషికి అది రిలేట్ చేస్తుంది. ఒకళ్ళు మట్టి వినాయకుడు అమ్ముతాయి, ఒకళ్ళు దానికి కావాల్సిన పూజ సామాన్ అమ్ముతారు, చేసి అమ్మడము. సో ఏంటంటే మనకి ఒక చిన్న ఈకో సిస్టమ్ డెవలప్ చేస్తుంది. ఓకే, మనము ఆ డీజే అవన్నీ తెచ్చి ఎక్కడో ఎవరినో డెవలప్ చేయడం కంటే మన చుట్టుపక్కల ఎవరైతే చేస్తున్నారో ఇవన్నీ తీసుకొచ్చి మనమే ఒక ఏమంటారు చేయడం బెటర్ అని. సో యాక్చువల్గా అసలు వినాయక చవితి ఫస్ట్ ఇలా గల్లీలో పెట్టడము, అసలు వినాయక చవితి అనేది ఎప్పటి నుంచో ఉంది. సో ఫ్రమ్ 1000 years నుంచి అది ఒక కంటిన్యూస్ ఒక ఫెస్టివల్ అది జరుగుతుంది. బట్ బయటికి వచ్చి వినాయక చవితి పెట్టడం అనే కాన్సెప్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే బాలగంగాధర తిలక్ గారు స్వతంత్ర మూమెంట్లో స్వదేశీ, అక్కడే అసలు మనకు ఇండిపెండెన్స్ వచ్చింది.
సో మన వినాయక చవితిని బహిరంగంగా జరుపుకోవడం, బ్రిటిష్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఏంటి అంటే బయట నలుగురు ఇండియన్స్ కలిసారంటే వాళ్ళు తీసుకెళ్లి జైల్లో వేయడం లాంటివి చేస్తుండే. సో వాళ్ళ భయాన్ని పోగొట్టడానికి బాలగంగాధర తిలక్ గారు ఒక ఫెస్టివల్ పెడదాం మనము, సో ఈ ఫెస్టివల్ త్రూ మనము డైరెక్ట్ ఇండిపెండెన్స్ తీసుకురావచ్చు అనే ఒక చిన్న కాజ్తోని స్టార్ట్ చేశారనమాట. ఆ మెయిన్ ప్రతి ఒక్క ఇండియన్స్లో ఇప్పుడు వినాయక చవితి అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరూ చాలా ఎగ్జైట్ అవుతారు. సో దానికి రీజన్ ఏంటి అంటే బాలగంగాధర తిలక్ గారే. సో ఒక అందరు యూనిటీ, సో ఇక్కడ యూనిటీని చూపిస్తుంది. ఒక కాలనీ వాళ్ళు మొత్తం ఏకమైపోయి, లేకపోతే ఒక గ్రామం వాళ్ళు మొత్తం ఏకమైపోయి చేసుకుంటారు. సో అలాంటి ఒక గొప్ప ఫెస్టివల్ని చేసింది బాలగంగాధర తిలక్ గారే కదా. సో ఆయన నుంచి మీరు ఏమైనా ఇన్పుట్స్ అంటే ఏమైనా హెల్ప్ అయిందా ఆయన కాన్సెప్ట్ని? యాక్చువల్లీ ఆయన అలా స్టార్ట్ చేయడం వల్ల కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళకి చాలా బిజినెస్ అవుతుంది. ఇప్పుడు మీరు జనరల్గా హైదరాబాద్లోనే తీసుకున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మట్టి ఆల్మోస్ట్ ఒక 1 lakh నుండి 2 lakh మధ్యలో చెరువుల్లో నిమజ్జనం చేస్తారని లాస్ట్ ఇయర్ ఏదో ఉంది. అంటే ఎన్ని క్రోర్స్ ఆఫ్ బిజినెస్ అవుతుంది. అది ఆయన స్టార్ట్ చేయడం వల్లనే కదా. కానీ కాకపోతే ఏంటి అంటే అక్కడ వరకు బాగుంది, కానీ మనం ఎవరు ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాం, ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రోడక్ట్స్, అది ఒకటి చూసుకోవాలి. అసలు ఆయన స్టార్ట్ చేసిందే స్వదేశీ అని, మనమేమో మళ్ళీ బయట నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్న కెమికల్ని యూజ్ చేసి పిఓపి తయారు చేస్తున్నాం. అక్కడ అసలు బాలగంగాధర తిలక్ గారి ఆత్మ అసలు శాధించదు కూడా ఈ విషయంలో. ఆయన స్వదేశీ బీ ఇండియన్ బై ఇండియన్ చెప్పేసి ఆయన ఒక మంచి ఉద్యమం స్టార్ట్ చేస్తే మన వాళ్ళు ఏంటి బయట వాళ్ళ క్లాత్ని తెచ్చుకొని అట్లీస్ట్ పంచలైనా కనీసం మనవి వాడట్లా. చేనేత అసలు చేనేత వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, ఎంతమంది అలాగే ఉన్నారో కూడా తెలియదు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే ఈ ఫెస్టివల్ చాలా ఇంకా. సో యూత్ అందరూ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన ఇండియన్స్ ఫెస్టివల్ వెనుక చాలా ఆధ్యాత్మికతతో ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి. సో ఒక చిన్న వినాయక పండుగ ఎంత పెద్ద ఎన్ని క్రోర్స్ ఆఫ్ బిజినెస్ని చేస్తుంది, అది మన కార్పొరేట్స్ అర్థం చేసుకొని కార్పొరేట్ స్టైల్లో వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు దీన్ని. సో అలా కాకుండా అట్లీస్ట్ చిన్న చిన్న చేంజెస్, పెద్ద చేంజెస్ అవసరం లేదు. వినాయకుని పెట్టేటప్పుడు మట్టి వినాయకుని పెట్టుకుందాం, అండ్ దాంతోపాటు పంచ అవి పూజ సామాగ్రి ఏదైనా మన లోకల్ ప్రొక్యూర్లో తీసుకోవచ్చు. అండ్ పంచలు కూడా సింపుల్గా చేనేత వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. సో మీరు ఆల్రెడీ చేస్తున్నారు, జస్ట్ మీ దగ్గర కొంటే చాలు వాళ్ళకి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ చేసినట్టే, ఇంకా చేనేత వాళ్ళని మనం కాపాడినట్టే. సో ఇలాంటి కొంచెం ఆలోచించి చేసుకోవాలి. ఏ పండుగ అయినా దాని వెనుక ఉన్న రియాలిటీ ఏంటి తెలుసుకొని చేయడం చాలా మంచిది. సో ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వినాయక చవితి డీజే అయిపోయింది అంటే ఇంకా నెక్స్ట్ డే నుంచి మహా అంటే వాళ్ళకి ఫొటోస్ ఉంటాయేమో ఫోన్స్లో. మట్టి వినాయకుడు పెట్టండి, కాలనీస్లోనే నిమజ్జనం చేసుకోండి, మట్టి అందరు పంచుకోండి, ఒక చెట్టు పెట్టండి. మీకు అది ఇయర్ పెరుగుతున్న కొద్ది చెట్టు యాడ్ అవుతూనే ఉంటుంది, అది పెద్దగా అవుతూనే ఉంటుంది, మీకు మీ కళ్ళ ముందే మీకు ఒక మెమరీ ఉంటుంది. అది నిజంగా చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ అది యాక్చువల్గా. దాంతోపాటు దాంట్లో ఒక తులసి మొక్క పెట్టుకోవచ్చు. సో తులసి చాలా బెనిఫిట్స్ తులసితో, ఏదైనా మనకి తమలపాకు పెట్టుకోవచ్చు. సో అలా ఏ మొక్కైనా పెట్టుకోవచ్చు ఈ మట్టితో. ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, ఈవెన్ ఫ్రూట్స్ మనకి ఇంట్లో కావాల్సిన హోమ్ గార్డెనింగ్ వెజిటేబుల్స్ కూడా పండించుకోవచ్చు కావాల్సి వస్తే. సో రియల్గా అసలు మన వినాయక చవితి ఎలా జరుపుకుంటారో అలా జరుపుకోండి. దాంతోపాటు నిజంగా మన స్వదేశీ ఉత్పత్తుల్ని, మన చేతి వృత్తుల్ని కాపాడుకోవాలంటే ఇలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. సో అందరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో ద్వారా చూసి వచ్చిన వాళ్ళకి మనకి ఏమైనా డిస్కౌంట్ లాంటిది ఏదైనా ఇవ్వగలుగుతారా? ఇస్తామండి. దట్స్ గ్రేట్. సో ఒకసారి రండి, మీరు మాట్లాడుకోండి, ఫైనలైజ్ చేసుకోండి మీ ప్రైస్, తర్వాత ఈ వీడియో చూసి వచ్చామని చెప్పండి, అప్పుడు మీకు కొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఇలాంటి మన చేనేత వస్త్రాలని కావచ్చు, మన గో ఉత్పత్తుల్ని కావచ్చు, నిజంగా మన ఇండియాకి హెల్ప్ అయ్యేలాంటి వీడియోస్ కావాలంటే సో ఇలాంటి కంటెంట్ మన చేనేత కావచ్చు, ప్రకృతి వ్యవసాయం, అండ్ దెన్ బీ ఇండియన్ బై ఇండియన్ అనే దాంట్లో ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దివ్య గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీకు ఎక్కువ ఆర్డర్స్ రావాలని కోరుకుంటూ, అండ్ వినాయకుడి ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి.